ప్రైజ్ ద లార్డ్. ఈ దిన యొక్క ధ్యాన పఠనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము చదువుకుందాము. ఆదాము, షేతు, ఏనోషు. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనము చూసినట్లయితే ఇశ్రాయేలీల గోత్రకర్తల లేదా వంశావళిని మనం చూడగలము. ఇశ్రాయేలీలు చెర నుండి వచ్చిన సమయంలో గ్రంథకర్త వారి యొక్క వంశావళిని రాసినాడుగా మనము అర్థం చేసుకోవచ్చు. గ్రంథకర్త తరతరాలుగా వారి యొక్క వారసత్వాన్ని, దేవుని యొక్క విశ్వాసాన్ని ప్రజలకు తెలియజేయటానికి ఆయన ఎంతగానో విశ్వాసమును కనపరచటానికి ఆయన దీన్ని ప్రత్యేకంగా రాసినట్టుగా మనము అర్థం చేసుకోగలము. అయితే ప్రారంభంలో మనం చూసేది ఏంటంటే 3 ప్రాముఖ్యమైన పేర్లను చూస్తున్నాము: ఆదాము, షేతు, ఏనోషు. వాస్తవానికి ఆదాము అవ్వలకి మొదటగా కయ్యను పుట్టాడు, రెండవదిగా హేబేలు, తర్వాత షేతు. కానీ ఇక్కడ కయ్యను, హేబేలు ఆ ఇద్దరి పేర్లు కూడా ప్రస్తావించబడలేదు. 3వ కుమారుడైనటువంటి షేతు మాత్రమే ఈ వంశావళిలో ప్రస్తావించబడినాడు. ఈ యొక్క ఆదామును మనం చూసినట్లయితే ప్రారంభంలో ఆయన మొదటి మానవునిగా ఉన్నాడు. సృష్టిలో దేవుడు సృష్టించినటువంటి మొదటి మానవుడు. దేవుడు ఎంత గొప్ప ప్రణాళికతో తన స్వరూపంలో, తన పోలిక చొప్పున, తన యొక్క స్వహస్తములతో ఆదామును చేసినట్లుగా, ఆదాము పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగినట్లుగా, ఆదాముతో అనుదినము అనునిత్యం సంభాషించినట్లుగా, వారితో సత్సంబంధాలు కొనసాగించిన వాడుగా మనం చూస్తున్నాము. అయితే అప్పుడే ఆయన యొక్క అవిధేయతను బట్టి దేవుని యొక్క విమోచన కార్యం కూడా అక్కడే ప్రారంభమైంది. రెండవదిగా మనం చూసినట్లయితే షేతును చూస్తున్నాము. షేతు 3వ కుమారుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయనను ప్రస్తావించుట ద్వారా ఒక గొప్ప ప్రణాళికను, ఒక గొప్ప ఉద్దేశమును దేవుడు ఎలా కలిగి ఉన్నాడు ఆయన పట్ల అనేది ఇక్కడ మనము చూడగలము. తర్వాత షేతు కుమారుడైనటువంటి ఏనోషును చూస్తున్నాము. ఏనోషు పుట్టిన తర్వాతనే దేవునికి ప్రార్థన చేయుట ప్రారంభమైనది అనే మాట మనం చదవగలము. అంటే షేతు ఎంతో భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ భయభక్తులే ఈనోషు కూడా అవి అలవడినవి. ఈనోషు కూడా ఎంతో ఆయన కాలంలోనే ప్రార్థన ప్రారంభమైంది. అంటే ఆయన కూడా ఎంతో ప్రార్థనా పరుడుగా ఉండి ఉన్నాడు అని మనము తెలుసుకోగలము. ఇక్కడ తరతరాలుగా దేవుని యొక్క విమోచన కొనసాగింపు అనేది మనం చూస్తున్నాము. ఆదాముతో ప్రారంభించడం ద్వారా గ్రంథకర్త దేవుడు ఎంతగా మానవాళి పట్ల తన యొక్క ప్రేమను వెల్లడి చేయించున్నాడో మనం తెలుసుకోగలము. మొదటి ఆదాము పాపం చేశాడు. రెండవ ఆదాముగా వచ్చినటువంటి యేసు ప్రభువుల వారు పాపం లేని పరిశుద్ధుడుగా జీవించాడు ఈ లోకంలో. మొదటి ఆదాము దేవునికి అవిధేయత చూపినాడు. కానీ రెండవ ఆదాముగా యేసు ప్రభువుల వారు తండ్రికి విధేయత చూపాడు. ఎంతగా అంటే తన్ను తాను సిలువలో మరణించటంతగా, తన్ను తాను రిక్తునిగా చేసుకుని అంతగా దేవుని పట్ల విధేయతను కనపరిచాడు. మొదటి ఆదాము దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. కానీ రెండవ ఆదాము యేసు ప్రభువుల వారు తండ్రి అయిన దేవునితో అనునిత్యం ఎంతో ప్రార్థన పూర్వకంగా తన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మొదటి ఆదాము దేవుని యొక్క నామమును మహిమపరచలేదు. దేవునికి దూరంగా జీవించాడు. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభువుల వారు రెండవ ఆదాముగా దేవునికి ఎంతో సన్నిహితంగా ఆయన జీవించాడు. తను చేసే ప్రతి పని ద్వారా తండ్రి అయిన దేవుని మహిమపరిచాడు. ఉదయకాల సమయంలో ఆదాము, షేతు, ఏనోషులు వీళ్ళను ప్రస్తావించడం ద్వారా ఆ వంశం నుండే యేసు ప్రభువుల వారు కూడా వచ్చినారు. లూకాసు వార్త 3:38లో కూడా చూసినట్లయితే అక్కడ కూడా వంశావళి మనకు కనపడుతున్నది. అయితే మొదటి ఆదాము ఏ విధంగానైతే దేవునికి దూరంగా జీవించాడో, దేవునితో ఉన్న సంబంధాన్ని ఆయన
పాడు చేశాడో దాన్ని బాగు చేయటానికి దేవుడు మరి యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన రెండవ ఆదాము వచ్చి తండ్రి అయిన దేవునితో మనకు సంబంధాన్ని మరి కలుగజేశాడు. తను దూరంగా ఉన్నటువంటి మనల్ని దేవునికి సమీపస్తులుగా చేశాడు. నశించిపోతున్నటువంటి పాపంలో పడి నశించిపోతున్నటువంటి మనలను మరల మరి బాగు చేయడానికి ఆయన మన కొరకు శిలువలో రక్తాన్ని కార్చాడు, చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. మన పాపములకు ఆయన పరిహారం చెల్లించాడు. మొదటి ఆదాము ద్వారా ఏదైతే పోగొట్టుకున్నామో రెండవ ఆదాము యేసుక్రీస్తుల వారి ద్వారా మరి దానిని మనం సంపాదించుకున్నాము. దేవుని యొక్క ప్రేమను సంపాదించుకున్నాము, దేవుని యొక్క సహవాసమును సంపాదించుకున్నాము, దేవుని యొక్క ప్రణాళికలు మనము కొనసాగుతున్నాము. ఇక్కడ ఇంత వంశావళి ఉన్నది అంటే దేవుడు కొనసాగించాడు తన సృష్టిని చివరికి విమోచన కార్యం వరకు. అలానే వారి పట్ల దేవుడు ఏ రీతిగా అయితే ప్రణాళిక కలిగి ఉన్నాడు, సర్వ మానవాళి పట్ల దేవుడు తన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆదాము, షేతు, ఏనోషులు మరి ఏ రీతిగా అయితే దేవుని యొక్క ప్రణాళికలో భాగమైనారో మనమందరం కూడా ఆయన యొక్క గొప్ప ప్రణాళికలో భాగమై ఉన్నాము. ఇంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకు ఈ రోజున ఇచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన స్తుతించుదాము, దేవుని ఆరాధించుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా. ఆదాము, షేతు, ఏనోషులను ఏ రీతిగా అయితే నువ్వు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు, మా పట్ల కూడా మీరు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను కొడుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. అలాగే నా తండ్రి ఆ ప్రణాళికను కొనసాగించుటకు, విమోచన కార్యమును జరిగించుటకు, నీతో మా సంబంధమును ప్రభు బాగు చేయుటకు యేసుక్రీస్తుల వారి ద్వారా చేసినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యం కొరకు నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎవరైతే నైనా నిరాశ నిస్పృహలో ఉన్నారో, నీలో నిరీక్షణ ఉంది, నీలో నిశ్చయత ఉందనేటువంటి ఆ గొప్ప నమ్మకము విశ్వాసంతో ఉండులాగున వారికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.